జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక మంచి మాటలో ఈరోజు బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మంచి బిజినెస్ చేయాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి, ఉండడానికి ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, తిరగడానికి ఒక కారు ఉండాలి. అలా మనం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఎదుగుతున్న వాళ్ళ చూసి మనం కూడా కొంచెం పెద్ద పెద్ద బిజినెస్లు చేసి మంచి స్థాయిలో ఉండాలి అని అనుకుంటాం. అవునా కాదా ఫ్రెండ్స్? ఓకే, ఆశ ఉండాలి ఫ్రెండ్స్. జీవితంలో ఆశ అనేది లేకపోతే బ్రతకలేము. అయితే ఫ్రెండ్స్, మరి నువ్వు ఏదైతే బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయం గొప్పగా ఆలోచించాలి. ఫ్యూచర్లో మన బిజినెస్ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. కానీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం చిన్నగా మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి ఒకేసారి పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేసి మనము ఒకేసారి పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకున్నాం అనుకోండి, దానికి మనకు అనుభవం లేక చాలా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు మనం చేయాలనుకున్న బిజినెస్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ప్రజలకు ఎంతవరకు అవసరం ఉంది, మనం ఎలా అందించగలము, ముడిసరికి ఎక్కడి నుండి వస్తుంది, మనకు ఎంతకు దొరుకుతుంది, మనం ఒక్కరమే స్టార్ట్ చేయొచ్చా, ఒక నలుగురిని మనం వర్కర్స్ని తీసుకొని స్టార్ట్ చేయొచ్చా, అలా ఎన్నెన్నో ఉంటాయి. స్థలం ఎక్కడ, ఏ ప్లేస్లో పెట్టాలి, అలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అలా మీరు ప్రతి ఒక్కటి చాలా రోజులు ఆలోచించి, ఒకవేళ మీరు చేసే బిజినెస్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చూసినా కూడా కొంత మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అది తెలుసుకుంటే ఇంకా కొంచెం మీకు మనం బిజినెస్ పెట్టడానికి కొంత అనుభవం అనేది కూడా మనకు వస్తుంది. ఫ్రెండ్స్, మరి మీరు చేసే ఏదైతే బిజినెస్ ఉందో దాని గురించి గొప్పగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక 100 మెట్ల పైన ఉన్న టెంపుల్ లోపల ఉన్న మనం దేవుణ్ణి చూడాలనుకుంటే ఒక్క మెట్టుతోనే మొదలుపెట్టి 100 మెట్లు ఎక్కి ఆ గుడి లోపల ఉన్న భగవంతుని దర్శనం చేసుకుంటాం. అలాగే మనము మన బిజినెస్ను కూడా చిన్నగా మొదలుపెట్టి మెల్లిమెల్లిగా అనుభవంతో ముందుకు తీసుకెళ్తూ గొప్ప స్థాయిలో ఉండాలి. అప్పుడే మనము మార్కెట్లో కూడా నిలబడగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఏ ఆలోచన లేకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టామనుకోండి, మనమే నష్టపోతాం. ఫ్రెండ్స్, ఈ రోజులలో ఈ ప్రపంచంలోనే ధనికులను, వ్యాపారవేత్తలను చూసినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్లు స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది వారి ప్రొడక్టును బైకుల మీద, సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి మార్కెట్ చేసుకొని మార్కెట్లో నిలబడ్డ వాళ్ళు ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఫ్రెండ్స్, మనం ఏం ఫీల్ అవ్వద్దు, ఒకేసారి పెద్ద ఎత్తున పెట్టాలి, చిన్నగా ఎందుకు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఫ్రెండ్స్, మనం చిన్నగా మొదలు పెడితేనే అది మెల్లిమెల్లిగా మనం పై స్థాయికి తీసుకెళ్ళగలం. మనము ఈరోజు ప్రపంచంలో ధనికులను, వ్యాపారవేత్తలను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, కానీ ఒకే రోజులో వాళ్ళంతా ఎత్తుకెదగాలని మాత్రం అనుకోకూడదు. మనం మెల్లిమెల్లిగా మన బిజినెస్లో మెలకువలు తెలుసుకుంటూ మన ప్రోడక్టు నాణ్యతతో ఉందా, రీజనబుల్ రేట్ ఉందా, ప్రజలకు అందుబాటులో ఉందా, ఎంత అవసరం ఉంది, ఎలా వాడుతున్నారు, అలా మెల్లిమెల్లిగా
మనం తెలుసుకుంటూ మన బిజినెస్ను గ్రో చేసుకుంటూ మనకు ముందుకు వెళ్తూ ఉంటే అదే మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. గొప్పగా ఆలోచించండి, క్షుణ్ణంగా ఆలోచించండి. చిన్నగా మొదలుపెట్టి పెద్ద స్థాయికి వెళ్ళండి. మీరు మీ ఫ్యామిలీ మంచి స్థాయిలో ఉండి హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.